ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంతో విడిపోవాలనుకుంటున్నాను. పోపో, ఇంత దాకా వచ్చాక నువ్వు నాకు అక్కర్లేదు. నా బాబు నాకిచ్చి నువ్వు వెళ్ళిపో. నేనెందుకు ఇస్తాను? నా బిడ్డ నాతోనే ఉంటాడు. ఉండడు. ఇవ్వను. ఉండడు. ఇవ్వను. ఉండడు. ఇవ్వను. ఉండడు. ఇవ్వను. ఆపండి, 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 ఆపండి. ఇంతక్కడి నుంచి చూస్తున్నాను. న్యాయం కోసం నా దగ్గరకొచ్చి మీలో మీరే తగు పడతారే. ఏమనుకుంటున్నారు? అదేగా అత్తయ్య, పిచ్చెక్కిస్తున్నారు. పోండి. నువ్వు నోరు ముయ్. అంటే అత్తయ్య అన్నారనే అన్నాను. చూసారు అత్తయ్య? నువ్వు నోర్మోయ్. చూడండి, మీరు భార్యాభర్తలు, ఒకరికొకరు మంచివాళ్లని మీరే చెబుతున్నారు. మీ సమస్యను మీరు భూతద్దంతో చూడటం వల్లనే మీకు అలా కనిపిస్తోంది. లేదు బుజ్జమ్మ గారు, విసిగిపోయే వచ్చాను. ఈ సమస్య మీ ఇంట్లోనే ఉందనుకోండి. మీ కోడలు గారే బాగా చదువుకుని మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ, మీ అబ్బాయి గారు తక్కువ చదువు చదివి ఏదో చిన్న సంపాదన సంపాదిస్తూ ఏవో కారణాల వల్ల ఈ గొడవే వచ్చిందనుకోండి. ఇందులో కోడలు తప్పేనని తీర్పిస్తారా, కొడుకుదే న్యాయం అంటారా? మీరే నిర్ణయం తీసుకుంటారో ఆ తీర్పే మాకు చెప్పండి బుజ్జమ్మ గారు. బిడ్డ భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్న తల్లిది న్యాయమా? సంఘంలో చులకనైపోతున్నాను అనుకుంటున్న కొడుకుది న్యాయమా? చెప్పండి, చెప్పండి బుజ్జమ్మ గారు. తన భర్త కన్నా అక్షర గారు ఎంతో పెద్ద చదువులు చదివారు. చెప్పమ్మా, ఎవరిది న్యాయం? మీ రక్తమైన పక్షపాతం చూపించరు అనుకుంటున్నాను. నాది తప్ప? నీకన్నా తక్కువ చదవడం నా తప్ప? అలా అని మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ తక్కువ చేయలేదే. అలాంటప్పుడు ఉద్యోగం మానేయొచ్చుగా. వెళ్ళమని ప్రోత్సహించేది మీరే కదా. ఇప్పుడు వద్దంటుంది నేనే. మీకిష్టం ఉంటే చెయ్యాలా, కష్టం అనిపిస్తే మానేయాలా? భర్తని గౌరవించడమే భార్య విలువ. భార్య విలువలో తన విలువ చూసుకోవడం భర్తకు విలువేనండి. నా మాట వింటావా లేదా? మీరే వినాలి. వినను. నేను మానను. అయితే విడిపోదాం. సరే, విడిపోదాం. నా పిల్లల్ని నేను తీసుకెళ్లిపోతాను. అదెలా కుదురుతుంది? నా పిల్లలు నా దగ్గరే ఉంటారు. మీకివ్వను. నీతో పంపను. చూస్తున్నారుగా అత్తయ్య, మౌనంగా ఉన్నారే. మాట్లాడండి, చెప్పండి. చెప్పండి బుజ్జమ్మ గారు. ఏమైంది? ఏం లేదండి. చెప్పండి బుజ్జమ్మ గారు. చెప్పేదేముంది, ఇది సున్నితమైన విషయం. మీ అర్థం పర్థం లేని గొడవలకి బాబు జీవితం నాశనం అవ్వకూడదు. సర్దుకుపోవాలి. ఎలా అండి? చుట్టాలేదో అంటున్నారని బాధపడాల్సిన అవసరం ఏముంది? నీ గురించి నీ భార్యకి తెలుసు కదా, తన గురించి నీకు తెలుసు. ఉద్యోగం చేయని నీకు కష్టం ఉండదు కదా. పొరపచ్చాలు లేకుండా హాయిగా పిల్లా పాపలతో అత్తా మామలతో కలిసి ఉండండి. సమస్య ఉండదు. ఉద్యోగం మానేస్తేనేనండి ఈ సమస్య తీరేది. ఈయనకి నా మీద ఈర్ష్య కొండంత పెరిగిపోయింది. ఇక తరగదు. ఇదిగో, ఎంత కష్టమైనా సరే నేనే పోషిస్తా.
ఎంతకాలం లేంది ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ తో సంపాదించేస్తారా? ఈ మాటలే వద్దనేది. మీరే అనిపిస్తున్నారు. నేనైతే ఉద్యోగం మానేది లేదు, మీతో ఉండేది లేదు, బాబును కూడా ఇవ్వను. ఇవ్వకపోతే ఇప్పుడే విషం తాగి చేస్తా. ఏ ఇలాగే బెదిరిస్తున్నారు. ఈసారి నేనేం బెదరను. బాబు నాతో పాటే ఉంటాడు. అవునా? అయితే నా బాబు నాకు ఇవ్వకపోతే నిజంగానే చేస్తాను. ఇవ్వను. ఏయ్, ఆగు. అంటే అక్షర కలెక్టర్ అవుతుందన్నమాట. అయితే విడిపోదాం. రేపెప్పుడైనా అక్షర వల్ల అరవిందాకి కూడా ఇదే పరిస్థితి వస్తుందా? అక్షర ఇక్కడున్నావా? అతనికి ఎలా ఉందండి? ప్రమాదం ఏం లేదన్నారు. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారంట. రా అమ్మ దగ్గరికి వెళ్దాం. దేనికండి? ఈ మధ్యన అన్ని నీ మైండ్ లో పెట్టేసుకుని మతిమరుపు వచ్చేస్తుంది. అందుకే కోచింగ్ క్లాస్ లో జాయిన్ చేసింది. ఓ, ఆ విషయం చెప్పడానికా? బా భలే క్యాచ్ చేసావుగా. షార్ప్ తగ్గలేదు. రా. ఈ బాక్స్ ఏంటి? స్వీట్ బాక్స్ ఓయ్. సరేంటి ఈరోజు స్వీట్ బాక్స్ల మీద పడ్డారు? అలా అని కాదు. చిన్నప్పుడు నేను స్కూల్లో చేరినప్పుడు అమ్మ ఇలానే అందరికీ మిఠాయిలు పంచిపెట్టించేది. ఇప్పుడు అమ్మకే ఇచ్చామనుకో, వీడు ఏది మర్చిపోలేదని సంబరపడి నోరు తీపి చేసుకుని నిన్ను వెళ్ళిరా తల్లి అని ఆశీర్వదిస్తుందని తెచ్చా. మీరు మామూలు కాదండి. ఇందులో తప్పే ఉందో? మంచికి వెళ్లే ముందు తీపి తినిపించడం మంచిదేగా. మీతో మాట్లాడలేను. మీ అత్తయ్యతో మాట్లాడదులే. రా. రా. వస్తున్నాను. ఈ సమస్య మీ ఇంట్లోనే ఉందనుకోండి, ఇందులో కోడలు తప్పేనని తీర్పిస్తారా, కొడుకుదే న్యాయం అంటారా? అమ్మా ఇవ్వు. ఏంటి విశేషం? అదే అమ్మా, ఉగాది రోజు చెప్పాను కదా, అక్షరకి కలెక్టర్ కావాలన్నది కోరిక. కోచింగ్ క్లాస్ లో జాయిన్ చేశాను. నీకు చెప్దామని వచ్చాం. ఏంటమ్మా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏమైందమ్మా? తన కలది కావచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్దనేదే నా అభిప్రాయం. అమ్మా, నాకు అర్థం కావట్లేదు. వద్దనేంత పరిస్థితులు మనకేమున్నాయి? ఏమున్నాయా? మీ అక్క పరిస్థితి ఎలా ఉంది? తన ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంటి కోడలిగా అక్షరేగా చూసుకోవాలి. పాప అక్షరలేందే ఉండదు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అక్షరదేగా. క్లాసులని వెళ్లిపోతే ఎలా? వదినకి పాపకి ఇబ్బంది లేకుండా చూసుకుంటానత్తయ్య. అవునమ్మా, ఆ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు తను కలెక్టర్ అవటం అవసరమా? అంటే అయి చేసేదేముందని? ఆ సేవేదో మన డబ్బుతో కూడా చెయ్యొచ్చు. ఆ దారి వేరు కదమ్మా. అరవిందా, బెజవాడ బుజ్జమ్మింటికి కోడలుగా కావటమే కలెక్టర్ కన్నా ఎక్కువ హోదా వచ్చినట్లే. ఇంతకు మించి ఏం కావాలి? ఇంటి పట్టు ఉంటేనే మంచిది. అది కాదమ్మా. నాతో ఆర్గ్యుమెంట్ చేయకుండా
నా మాటని గౌరవిస్తారనుకుంటున్నాను. వద్దన్నప్పుడు వద్దు. నువ్వు కలెక్టర్ అవడంలో నాకు ఇబ్బంది లేదమ్మా. వచ్చిన వాళ్లలా మీ మధ్య మనస్పర్ధలు వస్తాయనే నా భయం. అందుకే వద్దంటున్నాను. అమ్మ అలానే అంటుందిలే, నువ్వు క్లాస్కి వెళ్ళు. వద్దని చెప్పాక ఎలా వెళ్తానండి? అక్క పాప కోసం అంది అమ్మ. నువ్వు వెళ్ళేది నైట్, అది 2 గంటలు. అమ్మకేం తెలుస్తుంది? నేనుంటాగా, మేనేజ్ చేసుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నారండి? అత్తయ్య మాటని కాదని వెళ్ళలేను. అరే, అమ్మేదో అందని నీ ఆశయాన్ని చంపుకుంటావా? మీ అమ్మగారి మాటను గౌరవించడమూ ముఖ్యమే కదండి. మీ అత్తయ్య మాటను పాటించడమే కాదు, కట్టుకున్న భర్త మాట వినాలి. నువ్వు కలెక్టర్ అవ్వాలని బలంగా చెప్పాను, నువ్వు అవ్వాలి. ఏండి, అత్తయ్య గారి మాటకి మర్యాద ఇవ్వడం మీకు విలువివ్వనట్టు అవుతుందా? వెళ్తే అవ్వదక్షరా. వెళ్తే మళ్ళీ గొడవలు వస్తాయండి. ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి. అత్తయ్య గారికి ఇష్టం లేనిది చేయలేనండి. అర్థం చేసుకోండి ప్లీజ్. నువ్వే అర్థం చేసుకోవట్లేదు. పోయిన కాలం తిరిగి రాదక్షరా. అక్క కోలుకున్నాకే ఇప్పుడు వద్దన్న అమ్మే నేనేదో అప్పుడు అన్నాను వెళ్ళుండాల్సింది అంటే వెళ్ళగలవా? వృధా అయిన సమయం రమ్మన్న రాదక్షరా. మీరెన్నన్నా చెప్పండి, అత్తయ్య గారు వద్దన్నారు, వెళ్ళను. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? ఇప్పుడు తను కలెక్టర్ అవటం అవసరమా? పుననలిగే నీ గుండెల దిగులు సవరించే నా మాటని గౌరవిస్తారనుకుంటున్నాను. నా కొడుకుని కలెక్టర్ గా చూడాలన్నదే నా ఆశ. రాధమ్మ వల్ల అది తీరదు కదా. మీలో కలెక్టర్ ఎవరు అవుతారు? నేనవుతానమ్మా. కళమారుతున్న జీవితం దీన్ని కలెక్టర్ని చేస్తాను. కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా? వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన. అందమైన త్వరలో కలెక్టర్ గారు ఆయన అంటారు. కలరేగనా? మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. అక్షర్ రాలేదా? రాలేదు మ్యామ్. నువ్వెన్నన్నా చెప్పు, అమ్మ వద్దందని నువ్వు ఆగిపోవడం నాకేం నచ్చలేదు. ఎవరు? ఝాన్సీ గారా? మాట్లాడకుండా ఉంటావే, మాట్లాడు. సీట్ లేకపోయినా నీ కోసం ఇచ్చారు. నైట్ క్లాసెస్కి వస్తానన్నా సరే అన్నారు. చెప్పు, ఏం సమాధానం చెప్తావో చెప్పు. ఏమండి? అక్షరా, మేడం, వస్తానన్నావు కదా, ఇంకా రాలేదేంటి? అది చెప్పు. ఏంటి అక్షరా, ఒంట్లో బాలేదా? బానే ఉంది మేడం. కొంచెం వర్క్ ఉండి రాలేకపోయాను. ఇట్స్ ఓకే, రేపటి నుండి రా. బాయ్ అక్షరా. ఎందుకు ఈ దొంగ తిరుగుళ్ళు? నేనసలు రానని చెప్పవచ్చుగా. ఏంటండి మీరు? బాధ, తట్టుకోలేని బాధ గుండెల్లోంచి తంతోంది. ఏం చేయను? అత్తయ్య గారిని ఇంకోసారి అడుగుదామా? ఎన్నిసార్లు మా అమ్మని అడిగినా అదే అంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అక్షరా. చెప్పక్కర్లేదు, వెళ్ళి ట్రైనింగ్ తీసుకో. ఆవిడ మాటకి విలువివ్వకుండా వెళ్ళలేనండి. సరే, నీ ఇష్టం. ఏమండి?
పురందరి పురందరి, అక్షర, అరవిందా, ఏంటమ్మా పురందరి కనిపించట్లేదురా. ఏం మాట్లాడుతున్నావమ్మా? లేదురా. అక్షర ఏది? గుడికి వెళ్ళిందమ్మా. అంటే అక్షరకు కూడా తెలీదా? కంగారు పడకమ్మా. కంగారు పడకుండా ఎలా ఉండనురా? ఎక్కడికన్నా వెళ్ళింది అనుకోవడానికి కూడా లేదుగా. ఎవరన్నా తీసుకెళ్తేనేగా. ఎవరు తీసుకెళ్లి ఉంటారు? ఇంట్లోకి వచ్చే ధైర్యం ఎవరు చేసుంటారు? అసలు ఆ అవసరం ఎవరికుంది? శృతి తీసుకెళ్ళి ఉంటుందా? అరవింద, భయంగా ఉందిరా. వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. చూద్దామమ్మా, తర్వాత చేద్దాం పద. ఆ. అమ్మా, మీరు త్వరగా కోలుకున్నారంటే చిట్టిదాన్ని మీరే అందంగా ముస్తాబ్ చేయొచ్చు. చెప్పండి వదినా, ఏమంటారు? అంతే కదా కదా? అక్షర, ఏమండి? అక్క కనిపించకపోయేసరికి అమ్మ భయపడింది. ఉదయం సూర్యకిరణాలు పడితే మంచిదని తీసుకొచ్చానండి. తెలియదు కదా, నువ్వు గుడికెళ్ళావని చెప్పాడు. ఇంకా కంగారు పడ్డాను. సాయంత్రం వెళ్దామని ఆగాను అత్తయ్య గారు. కాసేపు గుండాగినంత పనైపోయింది నాకు. ఇలా తీసుకొచ్చాడప్పుడు ఒక మాట చెప్పక్షరా. అలాగే అత్తయ్య గారు. నేనింకా గుడికి వెళ్ళి ఒక నిర్ణయం తీసుకుని వస్తావేమో అనుకున్నా. నిన్నే చెప్పాను కదండి. సరే సరే, ఎవరి నిర్ణయాల మీద వాళ్ళంత గట్టిగా నిలబడితే నేనేం చేస్తాను? కేవండి, జరగాలని రాసి పెట్టుంటే జరుగుతుంది. ఇక ఆ విషయం వదిలేయండి. వదిన కనిపించలేదని కంగారు పడ్డారా? నాకు శృతి మీద అనుమానం వచ్చింది. అది లోపలికొచ్చే ధైర్యం చేయదు కదండి. ఆ టైంలో అంత ఆలోచించంగా అంటే అసలు ఏ టైంలో అది ఇంట్లో అడుగు పెట్టిందో గాని దానివల్ల ఇదంతా. కొన్ని రోజులండి. వన్స్ వదిన కోలుకుంది అంటే నెక్స్ట్ మినిట్ అది జైలుకి వెళ్ళినట్టే. వెళ్ళాలి, నువ్వు క్లాస్లకి వెళ్ళాలి. ఏమండి, వెళ్ళను, నేను జైలుకి వెళ్ళను. అలా అని నేనేం చేయలేకపోతున్నాను. లోపలికి కూడా వెళ్ళలేకపోతున్నాను. కనీసం అత్తయ్యను కూడా ఇంప్రెస్ చేయలేకపోతున్నాను. వండుకుందు కూడా తినలేకపోతున్నాను. కడుపు నింపుకోవడానికి ఈ అరటి పళ్ళు తినలేక చస్తున్నాను. బడ్జెట్ పద్మనాభం అయిపోయింది నా బతుకు. ఛీ! చిల్లరేయండి బాబయ్య, చిల్లరేయండి. ఓ 10 వేసుకోండి. మంత్రించిన వేరు ఇస్తాను. ఏ పాము మీ జోలికి రాదు. వీడి పనే బాగుంది. ఒక్క మాటకి పదులు పడుతున్నాయి. చక్కగా వెళ్లి బిర్యానీ తింటాడు. నేను ఉన్నాను. చిన్న బతుకు. మీరు త్వరగా కోలుకోవాలొదినా. ఇది ఇక్కడే ఉంది. ఆ పాములోడితో మాట్లాడి పాముని దీని మీదకి వదిలేస్తే పీడ వదిలిపోతుందిగా. వద్దు, ఇప్పుడేం జరిగినా కూడా నన్నే అంటారు. అలా కాకుండా అదే పాముతో పురందరిని కాటు వేయించేలా చేసి నేనేళ్లు కాపాడితే అత్తకి నా మీద కోపం పోతుంది. లోపలికి కూడా రమ్మంటుంది. ఎస్,
మీరు త్వరగా కోలుకుంటే అందరం సంతోషంగా ఉండొచ్చు. సరేనా? ఇంకో చోట ఊది చల్లగా ఓ బీరకాయ వేసుకోవాలి. ఎందుకంత కష్టం అన్నా? ఏం చల్లాయ్ మీరిస్తారా? చెల్లాయా? సర్లే, డబ్బులు లేవుగా, పని కానిచ్చుకోవాలి. ఏందమ్మా ప్రోగ్రామ్ ఇస్తారా? అవును మరి, ఈడదో ఏఆర్ రెహమాన్ ప్రోగ్రామ్. అమ్మోయ్ ఎల్లేవాడిని ఆపినవు ఏంది? చూడండి, పాముల పాపయ్య. సరే పాముల పాపయ్య గారు, మీ పాము నాకు పని చేసి పెట్టాలి. ఏంటది?